ఇప్పుడు మళ్ళీ ఈ డిసెంబర్ 20వ తారీఖున గూడా ఆయనని తీసుకొని మళ్ళీ వెళ్తున్నాను మళ్ళీ వెళ్తున్నారు. మళ్ళీ వెళ్తున్నాను. అంటే మీరు ఒక్కళ్ళే వెళ్తున్నారా లేదా? అంటే అయ్యో! ఇంకొక అనుమానం గూడా వచ్చింది గురువుగారు. ఇందాక ఒక్కళ్ళే చేసుకుంటే 2,00,000 అవుతుంది అని చెప్పారు. ఆహ్, ఒక్కళ్ళే చేసేదా? లేకపోతే ఎక్కువ కుటుంబం. అంటే భార్య కుటుంబం. లేకుండా హ్మ్. మగవాళ్ళు హ్మ్. హ్మ్. ఉంటారు గదా! హ్మ్. వాళ్ళను కూర్చోబెడతా. ఆ కుటుంబంలో ఎంతమంది మగవాళ్ళైతే ఉంటారో అంతమంది కూర్చోవచ్చు. కాపోతే మరి తల్లి, తండ్రి బ్రతికి ఉన్న వాళ్ళైతే పూజలో కూర్చోరు. ఇంట్లో ఇంటి పెద్ద. అంటే ఇక్కడ ఇంకొక విషయం గూడా గురువుగారు. చాలామంది ఆడవాళ్ళుంటారు. ఎక్కువ పూజలు, వ్రతాలు ఏదైనా ఆడవాళ్ళు ఆచరిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మగవాళ్ళు బయటికెళ్ళి ఉద్యోగాలు చేసుకుంటూ, మాకు కుదరదు నీకేం నచ్చితే అది చేసుకో అని చెప్పేసి వెళ్ళిపోయారు. మరి వాళ్ళకి అవకాశం లేనట్టేనా? లేదు తల్లి. ఖచ్చితంగా ఇక్కడేంటి అనంటే అమ్మాయి తరఫునైనా సరే, అబ్బాయి తరఫునైనా సరే అబ్బాయే కూర్చొని అసలు మోక్షనారాయణ బలి ఆచరించాలి. లేదు ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా స్త్రీ శాపం ఉండేసరికి ఇంట్లో హ్మ్. స్త్రీలే ఉంటున్నారు. వాళ్ళే పిండ ప్రధానాలు ఆచరించారు కాబట్టి, వాళ్ళు వచ్చి కూర్చొని ఆచరించవచ్చు. తప్పైతే లేదు.